హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి 3 రకాల పప్పులతోటి హెల్తీగా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి వడలైతే. క్రిస్పీ వడల్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 కప్పు మినపప్పు, 1 కప్పు కందిపప్పు, ఇందులోనే 1 కప్పు శనగపప్పు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఈ 3 పప్పుల్ని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతోటి కడగాలి. ఇక్కడ నేను తీసుకున్న 3 పప్పులు ఈక్వల్ గా తీసుకున్నానండి, ఒకే గ్లాస్ కొలతతోటి. ఇలా తీసుకొని వీటి మొత్తాన్ని శుభ్రంగా నీటితో కడిగిన తర్వాత ఇందులో ఈ పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని దీనిపైన మూత పెట్టి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. మినిమం 3 గంటల నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత చూసారు కదండి, పప్పు అయితే బాగా మెత్తగా నానిపోయింది. ఇలా నానిన పప్పుని ఒక స్ట్రైనర్ తోటి నీళ్ళు మొత్తాన్ని వంపేసుకోవాలి. ఇలా వంపేసుకొని నీళ్ళు మొత్తం డ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు, ఇందులోని 1 ఇంచు అల్లాన్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బల్ని తొక్కు తీసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని 2 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న పప్పునైతే వేసుకుంటున్నాను. నీళ్ళు అయితే వేసుకోవట్లేదండి. ఇలా వేసుకొని ఇలా కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి గ్రైండ్ చేసుకోవడం కన్నా ఇలా కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకుంటే బాగా మెదుగుతుంది. మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. ఇలా కొంచెం బరగా గ్రైండ్ చేసుకొని దీని మొత్తాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మిగిలిన పప్పును కూడా వేసుకొని దీన్ని కూడా కొంచెం బరగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో పప్పులు ఉండే విధంగా గ్రైండ్ చేసుకుంటే వడలు తినేటప్పుడు మధ్య మధ్యలో పప్పులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి వడలైతే. ఇలా గ్రైండ్ చేసుకున్న దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలానే సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, ఇందులోనే సన్నగా తరిగిన కరివేపాకు రెబ్బలు, అలానే మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా వేసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు పిండి కానీ మీకు కొంచెం లూజ్గా అనిపిస్తే కొంచెం బియ్యం పిండి అయినా వేసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవచ్చు. చూసారు కదండి, పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా కలుపుకున్న పిండిని ఈ విధంగా బాల్లా చేసుకొని చేతితోటి ఇలా వడలు చేసుకోవాలి. ఇలా చేతితోటి వడలు చేసుకునేటప్పుడు మరి పల్చగా చేసుకోకూడదు, అలాగని మరి మందంగా ఉండకూడదు. ఇలా మీడియం సైజులో ఉండాలండి వడలు అయితే. ఇలా చేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకునే వడల్ని ప్యాన్కి సరిపోయిన వడలు అయితే వేసుకోవాలి. ఇలా వడలు వేసుకున్న తర్వాత వెంటనే కదిలించకుండా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత 2 సైడ్లకి తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం టు లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపలి వరకు ఫ్రై అవుతాయి. ఇలా మీడియం టు లో ఫ్లేమ్ మీద వడలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకుని ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వడలను అయితే రెడీ చేసుకోవాలి. వీటిని కూడా 2 సైడ్లకి తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి 3 రకాల పప్పులతోటి వడలు అయితే రెడీ అయిపోతాయండి. ఈ వడలు అయితే నార్మల్ వడల కన్నా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.